హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్షన్లు పశ్చిమాసియా యుద్ధాన్ని కంటే కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా తమిళనాట రాజకీయం. ఈ తమిళనాట రాజకీయం ప్రతిరోజు ఆసక్తికరంగా, చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. దీనికి ఒక ప్రధాన కారణం అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి వెళ్ళినప్పుడు గవర్నర్ గారు, మీకు సరైన మెజారిటీ లేదు, ఆ మెజారిటీని చూపించండి అని అడిగారు. ఈ విషయంతో అటు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా అందరూ కూడా ఒక వైబ్ క్రియేట్ చేసి గవర్నర్ ఒక రకమైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ తోటి విజయ్ని డిస్కరేజ్ చేస్తున్నారు అన్నది క్రియేట్ చేశారు. దీని మూలంగా ఒక రకమైన సింపతి కానీ, స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ అటు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. బట్ నిజానికి ఈ గవర్నర్ గారు చేసింది విజయ్కి మంచే జరుగుతుంది. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలంటే కావలసింది పార్టీ బలం, బల నిరూపణ కాదు. ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించాక ఏవైనా అనుకోని పరిస్థితుల్లో అటు విపక్షంలో కానీ స్వపక్షంలో కానీ అనుకోని పరిస్థితులు సంభవిస్తే అప్పుడు మాత్రమే బల నిరూపణ అనేది చేసుకోవాలి. బట్ పదవిని అధిరోహించడానికి పూర్తి స్థాయి బలంతో వెళ్ళాలి. సో ఈ కాన్సెప్ట్ తోటే గవర్నర్, తమిళనాడు గవర్నర్ మనకి 3/2 మెజారిటీతో నెంబర్ని తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే విజయ్కి చాలా మంచి చేసినట్టు లెక్క. ఎందుకంటే తమిళనాడు రాజకీయం అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయం. 2 బలమైన పార్టీలు అనాదిగా తమిళనాడుని శాసిస్తున్నాయి. నువ్వా నేనా అని పోటీ పడుతున్న తరుణంలో మీరిద్దరూ కాదు నేను అని మధ్యలోంచి వచ్చాడు విజయ్. జనాకర్షణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తమిళనాట విజయ్కి ఎక్కువ శాతం ఓటర్లు మద్దతు పలికారు. బట్ నిజానికి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఆ మిగతా పార్టీలు ఏ పార్టీలకి కూడా ఏ విధమైన తీసిపోయినటువంటి ఆధిక్యత లేదు. ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ యొక్క స్థానాలు మేము బలంగానే ఉన్నామని కూడా నిరూపించుకున్నారు. దానివల్లే విజయ్కి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు. సో ఈ క్రమంలో గవర్నర్ గారు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా చిన్న చిన్న పార్టీలు కానీ, తక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీలు కానీ విజయ్కి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సహకారం అందించడానికి రెడీగానే ఉన్నాయి. వాళ్ళు రెడీగా కూడా ఉంటారు, అందిస్తారు. రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా ఆయన విజయ్కి మేము పూర్తి హెల్ప్ చేస్తాం, సహకారం చేస్తాం ముందే అనౌన్స్ చేశారు. మిగతా పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ సందర్భంలో విజయ్ వాళ్ళని ఆత్మీయంగా కలవటం, వాళ్ళ అభిమానంగా దాన్ని ఒప్పుకొని మేము సహకరిస్తామని చెప్పటం ఇది చాలా శుభపరిమాణం. ఎందుకంటే కొత్తగా వచ్చిన పార్టీని తమిళనాడు ప్రజలు ఎక్కువ శాతం ఆమోదించారు కాబట్టి వాళ్ళు కూడా గౌరవప్రదంగా దానికి మద్దతు కలుపుతూ ఈయన్ని సహకరిస్తున్నారు. సో ఈ రకంగా ఈ మెజారిటీ నెంబర్తో, అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ నెంబర్తో, గవర్నర్ అనుమతితో మన విజయ్ దళపతి ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యాడు. ఇది నిజానికి చాలా మంచి విషయం. ఒకవేళ ఇలా జరగకుండా విజయ్ని గవర్నర్ గారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆయన తన యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ రాజకీయం ఏదైనా చేయొచ్చు కాబట్టి ఒకవేళ ఏ పార్టీ కూడా ఆ తరుణంలో మద్దతు పలకకపోతే ఆయన ప్రమాణ స్వీకారానికి, పదవీ విరమణకి పెద్దగా గ్యాప్ ఉండదు. అందువల్ల పూర్తి స్థాయిలో విజయ్ తన బలాన్ని చూపించుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అనేది చాలా ఉత్తమం.
బహుశా ఇటువంటి పరిస్థితి చాలా రేరుగా ఏర్పడుతుంది. దీనికి చాలా ఊహాగానాలు వచ్చేసినాయి. ఆ ఊహాగానాలని తప్పు. చాలామంది రీఎలక్షన్ జరుగుతుంది, అది అవి ఏమీ జరగదు. ఏ ఎలక్షన్ రీఎలక్షన్ జరిగినా అది ప్రజాధన దుర్వినియోగం తప్ప ఏమీ కాదు. సో కొత్త పార్టీని ఆశీర్వదిస్తున్న, అభిమానిస్తున్న తమిళ ప్రజలకి, తమిళ రాజకీయ నాయకులకి అందరికీ కూడా రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ 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 గ్లాడ్ దట్ విజయ్ ఈస్ గోయింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. సో బట్ థింగ్ ఈస్, it's not that much easy for Vijay to be a long-lasting CM. He has to be very cautious. He should be matured in all the aspects. ఎందుకంటే రెండు బలమైన ప్రతిపక్షాల మధ్య ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించబోతున్నారు. ఆ రెండు పార్టీలు కూడా చాలా బలమైన పార్టీలు. వాళ్ళు వేసే రాజకీయాలు కానీ, రాజకీయ ఎత్తుగడలు కానీ మనం అందరికి తెలుస్తూనే ఉంది. అందువల్ల ఆయన పెట్టిన హామీలతో తమిళనాడు ప్రజల్ని ఆకర్షించుకుంటూ జనాదరణ పెంచుకుంటే సీఎం, యాజ్ ఎ సీఎం, విజయ్ విల్ బి ది బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఈ విషయం అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే తమిళ రాజకీయం మామూలుగా ఉండదు. ఎనీహౌ, లెట్ us wish the Vijay all the very best as a new chief minister for our Tamil Nadu state. Thank you all. Keep watching to me for still better updates. Bye.